2026 సంవత్సరం జనవరి నెల 2026 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా కర్కాటక రాశి విషయం ప్రతిదానికి చెప్పను. మొదట చెబుతున్నా కర్కాటక రాశి ఎట్లా ఉంటుంది. కర్కాటక రాశి పూర్వజన్మ పుణ్యం చేసుకున్న రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు. రామచంద్రమూర్తి గుడి కానీ పటం కానీ లేని ఊరంటూ లేదు. రాముడి కళ్యాణం చేయని వాళ్ళు ఎవరూ లేరు. అటువంటి గొప్ప దేవుడు రామచంద్రమూర్తి. ఆయన ఎక్కడ కర్కాటక రాశిలో పుట్టాడు. అయితే ఈ కర్కాటక రాశికి అధిపతి ఎవరంటే చంద్రుడు. కనపడే దేవతలు ఎవరంటే సూర్య చంద్రుడు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఆయనకి ఎవరు శత్రువులు లేరు. అంటే ఆయనంటే ఎవరికైనా శత్రుత్వం ఉండొచ్చు, కానీ ఆయన మాత్రం శత్రువుగా చూడు. ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళని శత్రువుగా చూడు. మంచి స్వభావం గలవాడు, అందరికీ మేలు చేస్తాడు. ఆయన ఎటువంటి కష్టాలనైనా సరే పూర్తిగా భరాయించే స్వభావం గలవాడు. ఆ రాశికి మార్చి 30 వరకు అష్టమంలో శని ఉన్నాడు. నవమానికి శని వచ్చాడు. కానీ ఈ సంవత్సరం అంతా కూడా ఈ కర్కాటక రాశి పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఈ కర్కాటక రాశికి ఈ జనవరి నెలలో 3 గ్రహాలు, రవి బుధుడు కుజుడు, 3 గ్రహాలే బాగున్నాయి. రవి వల్ల చదువు, కుజుడు వల్ల భూమి కొనుక్కుంటానికి, బుధుడు వల్ల వ్యాపారానికి. ఈ 3ంటికి తప్పితే మిగతా వాటికి దేనికి మంచి లేదు. 3 గ్రహాలు బాగున్నాయంటే 7 గ్రహాలు బాగాలేవు. వ్యాపారం బాగాలేదు, మరి చదువు బాగాలేదు, ఆల్రౌండ్ వ్యాపారాలు బాగాలేవు, ఏదో నిత్యావసర వస్తువుల వరకు బాగుంది. కాబట్టి దాదాపుగా ఈ రాశి జనవరి నెలలో పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి. కాబట్టి బాగాలేదని చెప్పాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం మంచిది. 2026 ఫిబ్రవరి నెల కర్కాటక రాశి చూద్దాం. ఈ ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశికి బుధ శుక్రులు బాగున్నారు. బుధుడు వ్యాపార కారకుడు, శుక్రుడు వివాహం, భార్య, సంతానానికి సంబంధించిన వాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కర్కాటకంలో ఈ 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. దాదాపుగా చెప్పాలంటే ఈ కర్కాటక రాశి కూడా పూర్తిగా బాగాలేదని చెప్పాలి. జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల కర్కాటక రాశి 4వ రాశి. కర్కాటక రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ కర్కాటక రాశికి బుధుడు శుక్రుడు. మార్చి నెలలో బుధ శుక్రులు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. బుధుడు వ్యాపారాలు మలుపుస్తాడు, శుక్రుడు వివాహం, ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు అమ్ముకునే వాళ్ళకి కానీ, ఇల్లు కట్టేవాళ్ళకి కానీ, ఇంటి సామాన్లు అమ్ముకునే వాళ్ళకి కానీ బాగుంది. మిగతా ఎవరికి బాగాలేదు. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 4వ రాశి కర్కాటక రాశికి బుధ శుక్రులు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. వ్యాపారం, నిత్యావసర వస్తువులు బాగున్నాయి. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు బాగున్నాయి. మిగతా 6 గ్రహాలు బాగాలేదు. స్వస్తి. 2026 సంవత్సరం మే నెల కర్కాటక రాశి రవి బుధ శుక్రులు బాగున్నారు. రవి బుధుల వల్ల వ్యాపారాలు ఆల్రౌండ్, అన్ని వ్యాపారాలు, గృహానికి సంబంధించినవి, ఇనువుకి సంబంధించింది, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఈ వ్యాపారాలనే బాగున్నాయి. ఇల్లు కట్టుకుంటానే బాగుంది. వివాహాలు బాగుంది. మరి ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉన్నటువంటి వాళ్ళు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నా బాకీలు తీర్చుకోగలుగుతారు. అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం మరి కర్కాటక రాశి జూన్ నెల కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశికి ఏకాదశంలో రవి ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా
బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే ఈ జూన్ నెలలో కర్కాటక రాశికి పూర్తిగా బాగాలేదు. స్వస్తి. 26వ సంవత్సరం జూలై నెల ఈ కర్కాటక రాశికి వచ్చేవాడికల్లా కుజ శుక్రులు ఇద్దరే బాగున్నారు. కుజుడు వల్ల ఇళ్ళు కట్టుకుంటానికి, ఆరోగ్యం బాగుంటానికి, భూములు కొనుక్కుంటానికి బాగుంది. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలకు బాగుంది. ఈ కర్కాటక రాశికి కూడా మరి జూలై నెలలో 2 గ్రహాలు బాగున్నాయి, మిగతా 6 గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. 2026వ సంవత్సరం మరి 4వ రాశి కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. 26వ సంవత్సరం ఆగస్టు నెల కర్కాటక రాశి ఎట్లా ఉన్నది అంటే శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. శుక్రుడు వల్ల భార్య వివాహం వరకు బాగుంటుంది. మిగతా విషయాల్లో ప్రతి రూపాయి దగ్గర చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. శుక్రుడు వల్ల వివాహం, సంతానం అంతవరకే తప్పితే మిగతా ఏ విషయాలు కూడా పూర్తిగా బాగాలేవు. స్వస్తి. 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 4వ రాశి కర్కాటక రాశికి వచ్చేప్పటికల్లా రవి శుక్రులు 2 గ్రహాలు బాగున్నాయి. విద్య, ఉద్యోగం, విదేశీయానం. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు, ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి బాగుంది. మిగతా ఏ విషయాలు బాగాలేవు. స్వస్తి. 2026వ సంవత్సరం నవంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి ఎట్లా ఉన్నాయంటే ఈ కర్కాటక రాశికి గురువు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం. శుక్రుడు వల్ల వివాహం జరగడానికి బాగుంది. స్వస్తి. 2026వ సంవత్సరం డిసెంబర్ నెల కర్కాటక రాశి పరిస్థితి ఏమిటి అంటే ఈ కర్కాటక రాశికి మరి గురువు ఒక్కడు తప్పితే శుక్రుడు, గురువు ఈ 2 గ్రహాలు బాగున్నాయి. గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం బాగుంది. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు బాగుంటాయి. స్వస్తి. ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. 1-2 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అందులో పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది. అందువల్ల బాగున్నది కూడా బాగా జరిగే పరిస్థితి లేదు. కాబట్టి రాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మీరట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. అట్లా జాతకం చూపించుకోవాలి అనేటట్లయితే మీరు ఏం చేయాలంటే మా ఫోన్ నెంబర్లు 6300061241, ఇంకో నెంబరు 7801071946 ఈ నెంబర్లకు ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ అట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూసి వివరాలు చెప్పటం, దానికి ఏదైనా ఉపశమనం ఉంటే దానికి వేరే ఛార్జీ ఉంటుంది. జాతకం చెప్పించుకోవడానికి తగిన ఫీజు ఇచ్చి జాతకం చెప్పించుకోవాలి. ఏదైనా చేయాలంటే మీ దోషాలను బట్టి ఖర్చు ఉంటుంది, అది చేయించడం కూడా జరుగుతుంది. స్వస్తి.